శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఈ రోజున ధనుసు రాశి జాతకుల జీవితంలో ఈ మార్పులు అయితే కలగబోతున్నాయి. వారికి జరిగేది ఇది. ఈ ఫోన్ కాల్తో ఈ రాశి జాతకులు ఎగిరి గంతేసినంత పని చేస్తారు. ఆనందం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, చాలా సంతోషం వస్తుంది. మీరు వింటుంది అక్షరాల వాస్తవమే. ఇలా జరగక మానదు అంటున్నారు పండితులు. ఏం జరగబోతుందంటే వారాహి అమ్మ అనుగ్రహంతో ఈ రాశి జాతకుల జీవితంలో ఆనంద డోలికల్లో తేలియాడే వార్త వినబోతున్నారు. ఆ ఫోన్ కాల్ ఈరోజు ఎలా వస్తుంది, ఎవరు చేస్తారు, ఏం జరగబోతుంది, వీరి యొక్క గోచర పరిస్థితి సంపూర్ణంగా ఎలా ఉండబోతుంది, అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఇక వివరాల్లోకి వచ్చేస్తే ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు చెప్పరు. ఏదైనా ఉన్న ముక్కు సూటిగా మాట్లాడతారు. ఇందువల్ల ఈ రాశి జాతకులకు చాలా వరకు శత్రువులు ఎక్కువ. కొంతమంది వీరి నుంచి దూరమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. చాలా వరకు కూడా వీరికి ఈ యొక్క మొండి పట్టు వదిలే తత్వం ఉండదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. ఇక మీకు కుటుంబ బాధ్యతలు, భారము అధికమే. అందుకోసం చాలా కష్టపడుతుంటారు. అయినా ఏమిటంటే ఒక మంచి జీవితమే ఉంటుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనుకోండి. భగవంతుడు మనల్ని ఎన్నో రకాలుగా పరీక్షలు పెడుతున్నా మనం ఒకటే అనుకోవాలి, అంతా కూడా మన మంచికే అనుకోవాలి. ఇలా అనుకున్నప్పుడు మనకి ఏ మాత్రము కూడా ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండగలుగుతాము. అయితే ఈ రోజున వీరి జీవితంలో ఎక్కువగా అవకాశాలే కనిపిస్తున్నాయి. అప్పుల బాధ నుంచి విముక్తి లభించే అవకాశం ఉన్నదండి. మంచి శుభవార్తలు మీ జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి జాతకులకు కలిసి రాబోతుంది. ఈ రాశి జాతకులు ఆర్థికంగా ధనానికి సంబంధించిన చిన్నపాటి పరిహారాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటో కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ రోజున ఆగిపోయిన పనులు అయితే కొన్నింటిని పూర్తి చేయబోతున్నారు. అవి మీ ద్వారా పూర్తి కావచ్చు, లేదా మీ సన్నిహితులు మీ యొక్క మేలు కోరుకునేవారు ఆ యొక్క పనుల్లో ముందడుగు వేయడం, ఒక ఆలోచన మీకు చెప్పడం కూడా కావచ్చును. ఎగిరి గంతేస్తారు. ఆ పని సంపూర్ణంగా పూర్తి కాబోతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారు. కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఈ రాశి వారు తెలివితేటల్లో, ధైర్యంలో చాలా ఎక్కువ దిట్టగా ఉంటారు. ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. ఇక ఎవరిని కూడా వీరు మోసం చేయరు. వీరినే కొంతమంది మోసగిస్తుంటారు. అయితే ఏమిటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. చెప్పాలంటే ఈ రోజున చాలా వరకు కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవన్నీ తొలగిపోయే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఏ పని చేసినా ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. మీకున్న అప్పులు తొలగిపోతాయి. మీకున్న పనులు జరుగుతాయి. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక మీ సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ పెరగబోతుంది. అంతేకాకుండా దేని గురించి అయితే మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారో ఆ విషయం అసలు జరగదు అనుకున్న పనిలో కూడా ఈ రోజున మంచి శుభవార్తలు వింటారు. అలాగే మీతో ఒక బంధం కలవదు.
ఎప్పటికీ కూడా వారు మాకు ఇంకా సెట్ అవ్వరు అని చెప్పి విడిపోయిన వారు తిరిగి కలుసుకునే అవకాశం సైతం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. వారు ప్రేమికులు, భార్య, భర్త, లేదంటే తల్లిదండ్రులు, లేదంటే సోదర వర్గము, ఇలా ఏ బంధమైనా కావచ్చండి. ఎవరైతే మాకు సంబంధం లేదని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయిన బంధం సైతం ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఎవరైనా మీకు మధ్యవర్తితో మాట్లాడించడం కావచ్చు, ఇలా తిరిగి బంధం మరలా కలవడం జరుగుతుంది. తద్వారా మీ మనసు కొత్త ఉత్సాహాన్ని పొందుకుంటుంది. ఇక ఆ కొత్త ఉత్సాహం మీకైతే మీ యొక్క మానసిక పరమైన, శారీరక పరమైన ఉత్తేజాన్ని పెంచడానికి మరింతగా ఉపయోగపడుతుంది. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటారు. ఈరోజు ఒక దైవానుగ్రహం మీపై పుష్కలంగా కనిపిస్తుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు. ఒక్కో రాశికి ఒక్కో దైవం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరికి పరమశివుని అనుగ్రహమే దాదాపు ఎక్కువగా ఉంటుంది. నిత్యం పరమశివుణ్ణి పూజిస్తే మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుంచి స్వామివారే మిమ్మల్ని కాపాడి ఉండొచ్చు. మీ పైన ఎలాంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చెయ్యి పట్టుకొని పైకి లేపుతున్నాడు. అయితే తప్పకుండా శనివారం, సోమవారం శివాను పూజ చేయడం శివానుగ్రహాన్ని కలగచేస్తుంది. ఇక జీవితంలో తిరుగు ఉండదు, కోరికలు నెరవేరుతాయి. అలాగే ఇంట్లో కూడా లేమి అనే బాధ కూడా లేకుండా సంతోషంగా ఉంటారు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగి ఉంటాయి. అద్భుతాలు జరగడం అంటే మనకి ఈ అవసరం ఉందని చెప్పి మన మనసుకు అనిపించిన వెంటనే ఆ అవసరం ఏదైనా భగవంతుడు మనకి సాయాన్ని అందజేస్తాడు. అయితే ఎవరి ద్వారా అయినా కూడా కావచ్చు, ముక్కు మొహం తెలియని వ్యక్తి కావచ్చు, సడన్గా సర్ప్రైజ్ అయ్యే విధంగా నిజంగా నేను ఇలా అనుకున్నానో లేదో నా అవసరం తీరిపోయిందని చెప్పి ఒక భావన మీకే ఏర్పడుతుంది. ఇలా మీకు ఎప్పుడూ కూడా అటు ఈ రాశి వారు పేదవారై ఉండొచ్చు, మధ్యతరగతి వారు అయ్యుండొచ్చు, ధనవంతులు అయ్యుండొచ్చు, కానీ సరిపడా ధనం అందడం కావచ్చు, లేదంటే వారి అవసరాలు తీరడం కావచ్చు, ఏదైనా సర్దుబాటు చేసే మనుషులు కావచ్చు, ఇలా అప్పటికప్పుడు ఏర్పడిపోతారు. ఎందుకంటే మీరు చేసిన పుణ్యకర్మలు, మీ మంచితనం, మీ అమాయకత్వం కావచ్చు, ఇలా అన్ని విధాలుగా భగవంతుడే మిమ్మల్ని ఆదుకుంటూ ఉంటాడు. అలాగే ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న బాధకు, ఈ రోజున మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలకు కూడా ఎండ్ కార్డు పడబోతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషాన్ని చూస్తారు. మంచి అవకాశం వస్తుంది. తప్పకుండా ఈ రోజున శివానుగ్రహం పొందడానికి మరింత ఎక్కువగా మీరు ఈ రోజు స్వామివారితో సమయాన్ని గడపండి. స్వామివారి ఆలయాన్ని దర్శించండి. ఎటువంటి కీడు జరగకుండా కొంతమంది ఎవరైతే కీడు చేయాలని ప్రయత్నిస్తున్నారో వారికే తిప్పి కొడుతుంది. మీపై ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యమైన వస్తువును ఈ రోజు కొనబోతున్నారు. అది కూడా మీరు ఏమిటంటే ఎంతగానో ఇష్టపడుతున్న వస్తువు. అలాగే ఈ రోజున మీరు చిన్నపాటి ప్యాకెట్ అయిన పసుపుని కొనండి. పసుపు చాలా శోభప్రదమైన వస్తువు. అయితే పసుపును ఈరోజు కొనడం వల్ల మంగళకరమైన రోజు అవుతుంది. ఈరోజు పసుపు కొని ఇంట్లో పూజల్లో వాడడం, లేదా అన్ని రకాలుగా కూడా మీకు దుష్ట శక్తులు, చెడు శక్తుల నుంచి విముక్తి కలగచేస్తుంది. మీకు పట్టిన దరిద్రం తొలగిపోతుంది. ఇక ఈ రోజున ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈరోజు తప్పకుండా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. అలాగే అన్ని రకాలుగా ఈ రోజున మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. వివాహం అయిన వారు భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. పిల్లలు చదువు పరంగా మంచి శుభవార్తలు చెప్తారు. ఇలా చేసి చూడండి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అతి త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరుతుంది. సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. కొంతమంది తొందరపాటుతనం ఉంటుంది. అలా తొందరపాటుతనంతో మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆటోమేటిక్గా ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి. ఇప్పటికీ ఎదుర్కొన్నారు. ఈరోజు ఇంకాస్త జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. మంచి లాభం వస్తుంది. అలాగే తల్లిదండ్రుల పరంగా వారు ఇచ్చే నిర్ణయాలు మీకు చాలా వరకు కూడా గౌరవాన్ని కలగచేయబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి సలహాలు కూడా, సూచన కూడా ఈ రోజున
పాటించడానికి తప్పకుండా ఒక అడుగు ముందుకు వేయండి. మీ యొక్క ఎఫర్ట్కి వారి యొక్క మాటలు కూడా జోడీకరించి మీకు మంచి జరగబోతుంది. మీ దోషం తొలగిపోతుంది. మీరు స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఒక్క పూట అయినా భోజనం పెట్టండి. దాన ధర్మాలు చేయండి. ఇక డబ్బుకు ఏ లోటు మీ జీవితంలో ఉండదు. ధన లాభం కలుగుతుంది. అంతకుముందు ఉన్న ధనం సమస్య ఇప్పుడు తీరుతుంది. నిత్యము శివానుగ్రహం కోసం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.